థ్యాంక్ చెప్తాను కొద్దిగా మీరు శుభాలు తీసుకోండి. అందరికీ నమస్కారం. 3 అపూర్వ ఘట్టాలు ఇక్కడ మన కళలు కనపడతా ఉంది. ఏంటంటే మనం ఇదే కన్నడ మండలి కుమార గుడ్డతో మన సాహిత్య యాత్రలు ప్రారంభం చేస్తున్నాం. దాని పక్కనే ఉన్న మన ఈరోజు ఈ యాత్ర ఇది పక్కన 4వ యాత్ర. ఇక్కడ మనం కళను తీసుకోవచ్చు. ఇప్పటికీ మనం 3 యాత్రలు సక్సెస్ఫుల్ పూర్తి చేసుకున్నాం. అది మన అన్ని వాళ్ళు మన దగ్గర కలుసుకుంటే నేను కొద్దిగా మాది సాహిత్య యాత్ర మనకి కలిసి ఇంకొంచెం అర్థం చేసేవాళ్ళు. సమయం తక్కువ వల్ల దీన్ని కొద్ది మనతో ఈ కార్యం చేస్తూ ఉన్నాం. 2వ అపూర్వ ఘట్టం ఏంటంటే ఇక్కడ మనందరూ చాలా గొప్ప చెప్పుకుంటాం. స్నేహం అంటే మనం చాలా గొప్ప చిన్నప్పటి బాగా చూస్తున్నాం, చాలా అదే చెప్తున్నాము. 70 సంవత్సరాల భయపడి స్నేహంతో ఈరోజు కూడా వారు ఒకరికొకరు తోడుగా ఉంది. ఎంత చక్కటిగా వాళ్ళు చూస్తామని మేము చూస్తాము. అట్లాగే బాగా చదువుకున్న తర్వాత ఇది మన సమాజం చూస్తాము. మన సనాతన ధర్మాన్ని మనల్ని మన హిందూ ధర్మాన్ని ఏది చేయడము తీరి చేయడము రకరకాల మాటలు మాట్లాడడం చూస్తాము. ఎంత చదివినా కూడా ఈ ధర్మాన్ని పరిపాలించాలి, ధర్మాన్ని పాటించాలి అనే ఒక భావనతో ఈరోజు డివి రావు గారు, కిషన్ కుమార్ గారు మనకు ఈ కార్యక్రమాన్ని చేస్తారు. చూడండి, ఇలా కాంచారి గారు మన ఓపెనింగ్ రిమార్క్స్ జరుగుతాం. ఆయన తొలి తెలంగాణ అధ్యక్షుడు అయినప్పుడు అమెరికా వెళ్ళిన తర్వాత, అమెరికా రుచి మరిగిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చి తెలంగాణలో మన దగ్గర జీవనం చేయాలంటే అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక భావన వాళ్ళు ఉండాలి. మిగతా ప్రపంచాన్ని అందరికీ మనల్ని డివైడ్ చేసేది ఆధ్యాత్మిక భావన మాత్రమే. ఇంకా ప్రపంచంలో అన్ని చోట్లకి డబ్బు ఉంటుంది, అన్ని చోట్ల డబ్బు దగ్గర పరిగెత్తా ఉంటారు. కానీ ఎక్కడైనా మనసు లోతులోకి వెళ్ళాలి, ఎక్కడైతే మనల్ని మనం చూసుకోవాలి, మనలో భగవంతుని చూసుకోవాలంటే ఈ కర్మభూమి తప్ప వేరే భూమి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది వాస్తవం. అందుకే కొన్ని వందల వేల ఏళ్ళ నుంచి కూడా బయట ప్రపంచం నుంచి మన వైపు ఈ ప్రయాణం సాగుతూ ఉంది. డబ్బు కోసం అందరూ వేరే దేశానికి వెళ్తే మనశ్శాంతి కోసం, ఆధ్యాత్మిక శోధన కోసము మన దేశానికి వస్తూ ఉంటారు. ఇది మన చరిత్ర చెప్పిన సత్యం కూడా. అట్లే ఈరోజు మన డివి రావు గారు అదే పద్ధతిలో ఈరోజు వచ్చి మనతో పాటు ఈ కార్యక్రమం భాగం చేస్తూ ఇక్కడ ఇందాక ఎత్తిగా చెప్తా ఉన్నారు. ఈ సంబంధించిన నిర్మాణాలను కూడా డివి రావు గారు చేశారు. వారికి తప్పకుండా మా అందరిన ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. అంటే భగవంతుడు ఎంత గొప్పడైనప్పటికీ కూడా మనలో సంకల్పం కనిపిస్తూ ఉంటారు. మన ద్వారా భగవంతుడికి ఏదైనా జరుగుతూ ఉంటుంది. అట్లా ఇక్కడ ఈరోజు మరి 50 రూపాయలు ఇమ్మీడియట్గా ఇచ్చి మనలో సంకల్పం ఎవరైనా ఉంటే ముందు రావచ్చు అనే ఒక బీజాన్ని మనం నాటుతారు. సో అది ఏ రకంగా పెరిగి పెద్దగా అవుతుంది, ఈ యాత్ర ద్వారా ఈ గుడికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనకు ముందు భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది. అట్లాగే ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి మా గురువైన్యులు లక్ష్మణరావు సార్. సార్ ఏ పని చేసినా నృత్యంగా ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. ఈ శతకాన్ని మరి ఇక్కడే చేయాలని చెప్పి వారి సంకల్పం తీసుకుని జరిగింది. అందులో ఇంకో సాహసం ఏంటి అంటే నేను పని వీరం 2 రకాలు. సో పని వీరంలో కూడా మరి ఇంకా 8 నుంచి 30-32 దూరంలో ఉన్న ఇక్కడ స్వామివారి సన్నిధిలో చేయాలని సంకల్పం. ఇందాక మా ఆనందలో చెప్పినట్టు అట్లా రెండు చెప్పాడు. ఈ కొత్త పుస్తకం ఏం కాదు, అంటే పుస్తకం కొత్తగా వస్తుంది కానీ ఇంతకుముందు రామానుపురం అయిందని చెప్పి చెప్తాను. సార్ కూడా చాలాసార్లు వాట్సాప్లో అక్కడెక్కడ ఈ పద్యాలు కూడా కొద్దిగా వదులుతూ వచ్చారు. అలాగే కరోనా సమయంలో రామాయణ కావ్యోక్ష చెప్తున్నప్పుడు సార్ కూడా రోజు ఒక పద్యాలు, అంటే ఇప్పటికే ఈ పద్యాలన్నీ కూడా చాలామంది నోట్లలో ఉన్నాయి, మనసులో నాటుతుంది. కానీ వాటిని పుస్తక రూపం తీసుకోవాలన్న సంకల్పంతో ఈరోజు ఈ యొక్క పుస్తకం మనం ముందుకు వస్తాము. అంటే ముందుగా మీరు అనుకుంటే నష్టశతం అంటే దేవుని నాశనం అనుకుంటున్నాం. అందులో చూస్తే దేవుడితో పాటు ఇందాక మన రవి చురుకలు చెప్పినట్టుగా మన కూడా చురుకలు, సమాజానికి చురుకలు, సమాజం ఎట్లా ఉండాలి అని చెప్పి కూడా స్వామివారి యొక్క అనుమతితోనే వారు చాలా విషయాలు చెప్తూ వచ్చారు. అందుకే లక్ష్మణరావు గారు చాలా సున్నితంగా చెప్తా ఉన్నప్పుడు కూడా ఈ సమాజంలో ఉన్న ఏవైతే లోటుపాట్లు సర్దిగా చెప్తా ఉన్నారు. అందుకే ఇలాంటి శేషప్ప గారు మన రవి చెప్పారు ఆ రకంగా నిర్వహణ చెప్పి, అలాగే శేషప్ప గారిది, పోతన గారిది, వేమన గారి ప్రభావం కూడా ఖచ్చితంగా సాధ్యం ఉందని చెప్పి చెప్పాలి తప్పదు. ఎందుకంటే
చాలా వరకు ప్రజలను చూస్తూ ఉన్నాం. ఛందస్సులో చెప్పినప్పటికీ కూడా ఈ సమాజంలో ఉన్న ఈ రోజున అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు సరిదిద్దుకోని చెప్పి వారు చాలా చక్కగా చెప్తా ఉన్నారు. అందుకే అదే ఇక్కడ మనం గొప్ప విషయం చూడండి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా దాదాపు సీరియస్గా చెప్తా ఉంటున్నారు. సార్ వయసు 70 దాటి ఉండొచ్చు, లక్ష్మణ సార్ కూడా ఇద్దరు 80 దాటి చెప్పి ఇందాక చెప్పారు. మీరు 80 దాటి దాటి సార్ 70 దాటారు, 70 దాటి కూడా 70 కైచీలకు 80 కైచీలకు వ్యక్తి ఇంత చక్కగా నడుస్తూ ఉన్నారు, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, చక్కగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. సో ఈ వయసులో లక్ష్మణరాజు అంతా అవధానం చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం చెప్పండి. అంటే మనందరం ఇప్పటికే 50 దాటితే మనకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి, వయసు మీద పడుతూ ఉంది అని మనం ఫీల్ అవుతా ఉంటాం చాలా మంది. ఇలాంటి సందర్భంలో 80 ఏళ్ళ పైచీలు వయసుతో 75 ఏళ్ళ వయసు వయసుతో అవధానం చేస్తూ ఇలా ధారణ మనం చాలా మంది ఇక్కడ అందరూ దాదాపు సారి అవధాన కార్యక్రమం భాగస్వామి అయిన వాళ్ళు ఉన్నారు, అంటే ప్రేక్షకులు గాను దృష్టకులు గాను. సో సార్ ఎంత అవలీగా చేస్తాం, గంట భావంలో అవధాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ కూడా అవధాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అంటే అది స్వామివారు వాళ్ళకి ఇచ్చిన ఒక గొప్ప వరం. సో ఇట్లా అంటే వీళ్ళందరూ మనం నేర్చుకోవాల్సింది ఎక్కువ క్రమశిక్షణ జీవితం ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలి. సో స్వామివారి పట్ల భక్తి, ఈ దేశం పట్ల భక్తి, ఈ ధర్మం పట్ల భక్తి అవి ఉన్నట్టయితే ఖచ్చితంగా మన జీవితం క్రమశిక్షణగా ఉంటుంది. క్రమశిక్షణగా మనకు ముందు పోతున్న సందర్భంలో మనతో పాటు మన కుటుంబానికి సమాజానికి మేలు జరుగుతుంది. ఇది ఈ త్రిమూర్తులు మనకి ఇస్తున్న సమాజం ఒక సందేశం. దాన్ని మనం అందుకూసుకొని దయచేసి అందరం బయట సమాజం వెళ్తా ఉన్నాం. సో దీంతో మనం ముందుగా కోరుకుంటాము. అలాగే నా యొక్క అపవాద లక్ష్మణ వారి ఏంటి అంటే ప్రతిసారి కూడా ఇందాకే నిందాసుడి గురించి అలాగే చెప్తా ఉన్నారు. అలాగే మా లక్ష్మణ సార్ అదే చెప్తారు ప్రతిసారి కూడా. సార్ నుంచి రావాల్సిన పుస్తకాలు రాలేదని చెప్పి ప్రతిసారి ఒక అపవాదం నిందా వేస్తా ఉంటారు. సార్ అది నిందాసుడి కావచ్చు, నిందనే కావచ్చు అసలు తెలియదు. కానీ ఇంకా సార్ నుంచి చాలా పుస్తకాలు రావాలని ఈ ప్రచారం చెప్తే ఉన్నాం. సార్ యొక్క ధారణ, సార్ యొక్క శక్తి, మీ సార్తో మాట్లాడుతుంటే సార్ యొక్క నడిచించే సాహిత్యం పూర్తి. సో ఎన్నో విషయాలు సార్ అవలేగా ఇస్తాం. అంటే మనం కొద్ది కాలం తర్వాత చెప్పేవాళ్ళు, వాటి వినేవాళ్ళు దొరికే పరిస్థితి లేదు. అంటే ఇవన్నీ కూడా ఇతరులకు రావాల్సిన తప్పనిసరిగా ఉంది. అంటే నేను సార్ మరీ కోరేదంటే మీ యొక్క జీవిత చరిత్ర రాయడానికి చెప్తా ఉంటాను. సార్ జీవిత చరిత్ర అంటే ఒక సాహిత్య చరిత్ర అవుతుంది తప్ప ఇప్పుడు కాదు. అందుకని సార్ మా రిక్వెస్ట్ పైన చెప్తామని తప్పనిసరిగా మీరు మీ నుంచి ఇంకా చాలా పుస్తకాలు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అట్లాగే మీ ద్వారా కరీంనగర్ జిల్లాకి ఇంకా మంచి పేరు వస్తుంది. ఇప్పటికీ ఇంకా మీ మంచి పురస్కారాలు, ప్రభుత్వ పురస్కారాలు మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమంలో వారు భాగస్వామ్యం చేయడానికి చాలా 2-3 సార్లు కష్టపడ్డారు. ఇక్కడ సార్ అప్పుడు నేను చెప్పినాను, ఈరోజు పనిదినం ఉంది సార్, నాకు ఇబ్బంది అయితే మళ్ళీ శుక్రవారం సార్, రేపు బతుకమ్మ మరి ఆడుతూ ఉన్నాం, మళ్ళీ సండే అవుతూ ఉంటుంది, ఇక్కడ పని అయితే ఎక్కువ ఉంటుంది కన్నాను. కానీ మీరు వస్తారని నేను చేసాను చెప్పి సార్ చెప్పారు. కొద్దిగా ఆలస్యమైంది సార్, ఆలస్యం ఓకే అంటే ఆలస్యమైన పనులు రండి అని చెప్పి వారు మా మాటలు గోపన్న గారు ఇద్దరు, తర్వాత మా ప్రమోదులు ఎప్పుడెప్పుడు నన్ను ఫాలో చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ రావడానికి 2 కారణం ఏంటంటే ఒకటి స్వామివారు, 2 దర్శనం వారు. ఈ గుడికి ఇంతకుముందు నేను వచ్చిపోయాను సార్. ఇక్కడికి నేను ఇక్కడ పనిచేసే సందర్భంలో ఇక్కడికి స్వయంగా వచ్చి స్వామివారి ఆశ చేసుకుని కూడా జరిగినప్పుడు అధికారికంగా రాలేదు, ఊరికి ఒక్కనే వచ్చి చూసుకునే తర్వాత అక్కడికి ఇందాక మన వీరు గారు మాట్లాడుతూ ఈ స్థలం గురించి ఒక నివేదన చెప్పడం జరిగింది. మరి 5 సంవత్సరాల పాటు నేను కరీంనగర్లో పనిచేసినప్పుడు మరి ఈ సమస్య దృష్టికి వచ్చి ఉంటే కొంచెం వేగవంతంగా పని జరిగి ఉండదేమో. తెలియదు నాకు, ఇక్కడికి వెళ్ళిన కనుక అంత వేగవంతం చేస్తుందో నాకు తెలియదు. కానీ నా వంతు సాయం తప్పకుండా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏదో ఒక సత్కార్యం జరిగితే సంతోషం సార్. సో ఏ రకంగా ఇది ఏంటంటే 9 వారి ఆదివేలు వస్తే ఈ గుడికి ఇంకా మంచి ప్రాశస్తం వస్తుంది. మనందరం చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఏంటంటే మా రామచంద్ర అదే చెప్తున్నాడు, మా అమ్మగారు కూడా ఇంకా ఈ గుడిని చూడలేదని చెప్తున్నాడు. ఇట్లా అంటే మన హైందవ ధర్మంలో మన పక్కన ఉన్న చాలా కాలం మన ఒక నగూరు టెంపుల్ కావచ్చు, ఇక్కడ ఈ టెంపుల్ కావచ్చు, అలాగే బొమ్మలమ్మ టెంపుల్ చూస్తాము. ఇంకా చాలా ఆలయాలకి ఇంకా ప్రాశస్త్యం లేదు, చాలా పురాతన టెంపుల్. ఇలాగే తిరుగుమని చెప్తా ఉంటారు, యాదగిరి గుట్ట కంటే ధనంపల్లి గుట్ట కంటే ఈ టెంపుల్ ఇంకా చాలా పురాతనం. ఇది రాష్ట్రపతులు ఆ సమయంలో కట్టిన టెంపుల్. ఎల్లవర గుడి ద్వారా కట్టారు ఆ రాజులు ఇక్కడ ఏకాదశి టెంపుల్. ఇంత గొప్ప చరిత్ర ఈ యొక్క ఆలయానికి నిజంగా ప్రాశస్త్యం లేకపోవడం కొద్దిగా
ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఇంకా ముందైనా అంటే ఐదవ చైతన్యం వస్తేనే ఆలయానికి గుర్తింపు వస్తుంది, నిజమని చెప్పాలని మాట్లాడదు. సో ఇక్కడున్న గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ ఎవరో ఒక పోరాటం చేస్తేనే దీనికి సంబంధించిన ప్రాచుర్యం వస్తుంది. అంటే తప్పనిసరిగా ఇక్కడ వచ్చిన మనందరం కూడా నరసింహశతకంలో భాగస్వామ్యము. అలాగే ఆ నరసింహ వారి అనుమతితో, వారి ఆజ్ఞతో దీనికి ప్రాశస్తం కల్పించే విధంగా ఏ రకంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి అది కూడా మనం ముందు టేకప్ చేద్దామని మీ అందరికీ నిర్ణయిస్తుంది. సో నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు చేస్తూ, సో ఆలస్యానికి మీ అందరూ మరోసారి చూడాల్సిన మీ అందరికీ మనం ఇస్తూ థ్యాంక్ యూ, జై హింద్.